హాయ్! హలో! ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు చిన్నక్క చిన్ని చిన్ని ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముచ్చట ఏంటంటే చేపల కూర అండి. చేపల కూరతో అయితే నేను రెడీగా ఉన్నాను. మీరు రెడీనా? సరే అయితే చూసారా? చేపల కూర, మామిడికాయ పొడుము, కూర అయితే అద్దరిపోయిందండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఈ విధంగా కూర చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మరి ఫస్ట్ అయితే రోల్ తీసుకుని ధనియాలు, జీలకర్ర, మళ్ళీ ఎల్లుల్లిపాయ, చెక్క, దాల్చిన చెక్క వేసి మెత్తగా దంచుకుందామండి మసాలా. చెక్కండి, ఎల్లుల్లిపాయ, యాలక్కి, ధనియాలు, ఓకే, జీలకర్ర ఇప్పుడైతే మెత్తగా దంచుకుందాం. అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్న మసాలా అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడైతే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుందాం. నేనైతే మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నవి 2 తీసుకుని ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే కొద్దిగా పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి చిలుకలుగా వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగాక కొద్దిగా ఉల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. నేను పసుపు వేసి అలాగే సాల్ట్ వేసుకుని ఒక ఉల్లిపాయని అయితే పేస్ట్గా చేసుకున్నాను నేను. ఉల్లిపాయలు అయితే ఏమీ వేయలేదు, వట్టి ఉల్లిపాయ మాత్రమే పేస్ట్ చేశాను. అలాగే మనం దంచుకున్న మసాలా ఉంది కదా, అది కూడా కొద్దిగా వేసుకుందాము. 2 బాగా కలుపుకొని 2 మినిట్స్ అయితే నూనెలో వేగనిద్దాం. చూడండి, ఆ విధంగా నూనె తేలేక కొంచెం కారం, 1.5 స్పూన్ కారం అయితే వేసాను నేను. మీకు ఎంతైతే కారం తింటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి, మీ టేస్ట్కి తగినట్టుగా. అలాగే ఇప్పుడు స్పెషల్ ఐటెం అంటే మామిడికాయ పౌడరు. మామిడికాయ ముక్కలను ఎండబెట్టి పొడి చేసిందండి ఇది. వేసి కలుపుకుని 1 మినిట్ అయితే మనం లిడ్ క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పచ్చివాసన అంతా పోయింది కదండి. ఇప్పుడైతే మనం ఫిష్ ముక్కల్ని అందులో వేసుకుందాం. చేప ముక్కలు ఈ విధంగా మసాలా కోట్ అయ్యేలాగా కొంచెం కలుపుకొని ఒకసారి అయితే మూత పెట్టుకుందాం. కొద్దిగా వేగి ఉంటుంది. ఇప్పుడు చూద్దాం మనం ఏ రకంగా వేగిందో. చూడండి, ఇంకొకసారి అయితే చేప ముక్కలను టర్న్ చేసుకుందాం. ఇలా వేసుకోవటం వల్ల
ఉప్పు కారం మామిడికాయ పులుపు ముక్కలకైతే పడుతుంది. ఇప్పుడు కాసిన వాటర్ పోసుకుందాము. ఎక్కువగా అయితే వద్దు, ఒక చిన్న టీ గ్లాసు పోసుకుని అట్లనైతే ఆ విధంగా అడుగున అంటకుండా కలుపుకొని మూత పెట్టుకుందాం. బాగా కలుపుకుంటే ఎక్కడ అడుగు పట్టదండి. ఇప్పుడైతే ఎంతవరకు ఉడికిందో చూసుకుందాం. చిన్న సగ్గు మీద ఉడికించుకుందాం, లేదంటే ముక్కు పేసం అయిపోతాయి. ఇంకొకసారి ముక్కల్ని తిరగేసుకుందాం. ఈ విధంగా తిప్పుకున్నాక ఒకసారి అయితే మనం కూర టేస్ట్ చేద్దాము. ఎందుకంటే ఉప్పు కారాలు సరిపోయినా లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకుని నాకైతే ఉప్పు సరిపోలేదు, నేను లైట్గా అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. అలా ఉడికేటప్పుడు వేసుకుంటే ముక్కలు బాగా పడుతుంది, సరిపోతుంది. కాసేపు అయితే లిడ్ క్లోజ్ చేద్దాం. ఫైనల్గా మన కూర అయితే ఉడికిపోయినట్టే. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. చూసారా ఆయిల్ అయితే ఎలా తేలిందో పైకి. ఈ రకంగా కూర చేయడం అయితే ఫస్ట్ టైం మామిడికాయ పౌడర్ తోటి కూర అయితే చాలా టేస్టీగా వచ్చింది. టేస్ట్ ఎలా ఉందో చూడాలంటే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. ఫైనల్గా కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.